శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. కిష్కింధాకాండము 78వ సర్గము. జటాయువు తన తమ్ముడే అనియు అతనితో కలిసి సూర్యమండలమునకు ఎగిరినప్పుడు తన రెక్కలు కాలి తాను వింధ్య పర్వతముపై పడిన విషయమును సంపాతి వానరులకు తెలుపుట. సీతాదేవి జాడను రావణుని నివాసమును గూర్చి తెలుపుమని అంగదుడు కోరుట. రావణుడు సీతాదేవిని అపహరించిన విషయమును ప్రస్తుతము ఆమె లంకలో ఉన్న సంగతిని సంపాతి వానరులకు వివరించుట. ఇత్యుక్తః కరుణం వాక్యం వానరైస్త్యక్తజీవితైః స బాష్పో వానరాన్ గృద్రః ప్రత్యువాచ మహాస్వనః. ప్రాణముల మీద ఆశలను వదులుకొనిన వానరుల యొక్క దైన్య వచనములను వినిన పిదప సంపాతి కంట తడిపెట్టెను. పిమ్మట అతడు వారితో బిగ్గరగా ఇట్లు నుడివెను. యవీయాన్ మమ సభ్రాత జటాయుర్నామ వానరాః యమాఖ్యాత హతం యుద్ధే రావణేన బలీయసా. వృద్ధభావాద పక్షత్వాత్ శృణ్వన్ తదపి మర్శయే నహి మే శక్తిరస్త్యద్య భ్రాతుర్వైర విమోక్షణే. ఓ వానరులారా, బలశాలి అయిన రావణునిచే హతుడైనట్లు మీరు తెలిపిన ఆ జటాయువు నాకు తోబుట్టువు తమ్ముడు. నేను ఇప్పుడు వృద్ధుడను, పైగా రెక్కలు కాలిపోయి ఉన్నవాడను కనుక నా సోదరుని చంపిన దుష్ట రావణునిపై పగదీర్చుకొనుటకు అశక్తుడను. అందువలన ఇంతటి బాధాకరమైన వార్తను వినియు నేను మౌనముగా సహించుచుంటిని. పురా వృత్రవధే వృత్తే పరస్పర జయైషిణౌ ఆదిత్యం ఉపయాతౌ సోజ్వలంతం రశ్మిమాలినం. ఆవృత్యాకాశ మార్గేతు జవేన స్మ గతౌ భృశం మధ్యం ప్రాప్తే దినకరే జటాయురవసీదతి. తమహం భ్రాతరం దృష్ట్వా సూర్యరశ్మిభిరర్దితం పక్షాభ్యాం చాదయామాస స్నేహాత్ పరమవిహ్వలః. నిర్దగ్ధపక్షః పతితో విందేహం వానర్షభాః అహమస్మిన్ వసన్ భ్రాతుః ప్రవృత్తిం నోపలక్షయే. పూర్వము వృత్రాసుర వధ జరిగినప్పుడు మేము అన్నదమ్ములము ఇద్దరము ఆకాశమున వేగముగా ఎగిరేడి విషయమున పరస్పరము పోటీపడి వేడి కిరణములతో వెలుగుచున్న సూర్యమండలమును సమీపించితిమి. మిక్కిలి వేగముగా ఎగిరి వినువీధికి చేరితిమి. మధ్యాహ్న సమయమున సూర్యకిరణముల వేడికి తట్టుకొనలేక జటాయు యొక్క శక్తి క్షీణించెను.
అంతటా సూర్యకిరణముల తాపమును భరింపలేక విలవిలలాడుచున్న నా తమ్ముని చూచి నేను మిక్కిలి బాధపడితిని. వెంటనే ప్రేమతో అతనిపై నా రెక్కలను కప్పితిని. ఓ వానరోత్తములారా, సూర్యకిరణముల వేడికి నా రెక్కలు మాడిపోగా ఈ వింధ్య పర్వతముపై పడిపోయితిని. అప్పటి నుండి నేను ఇక్కడనే నివసించుచుంటిని. తదాది నా తమ్ముని జాడయే నాకు తెలియకుండెను. జటాయుషస్త్వేవ ముక్తో భ్రాతా సంపాతినా తదా యువరాజో మహాప్రాజ్ఞ ప్రత్యువాచాంగదస్తదా. జటాయువు యొక్క అన్నయ్యగు సంపాతి ఇట్లు పలుకగా మిగుల తెలివిగలవాడు యువరాజు అయిన అంగదుడు అతనితో ఈ విధముగా నుడివెను. జటాయుషో యది భ్రాత శృతం తే గదితం మయా ఆఖ్యాహి యది జానాసి నిలయం తస్య రక్షసః అదీర్ఘదర్శినం తం వై రావణం రాక్షసాధిపం అంతికే యది వా దూరే యది జానాసి సంసనః. ఓ పక్షిరాజా, నీవు చెప్పినదంతయును నేను వింటిని. నీవు వాస్తవముగా జటాయువునకు సోదరుడవైనచో ఒకవేళ ఆ రాక్షసుని నివాసము తెలిసి ఉన్న ఎడల దయతో వివరింపుము. రాక్షసుడైన ఆ రావణుడు త్వరలో రానున్న అనర్థములను గుర్తింపలేక ఉన్నాడు. అతడు ఇక్కడికి సమీపమునే ఉన్నాడా లేక దూర ప్రదేశమున ఉన్నాడా నీవు ఎరింగినచో తెలుపుము. తతో బ్రవీన్ మహాతేజ జ్యేష్ఠో భ్రాత జటాయుషః ఆత్మానురూపం వచనం వానరాన్ సంప్రహర్షయన్. జటాయువుకు అన్నయు మహాశక్తిశాలియు అయిన సంపాతి వానరులకు సంతోషమును గూర్చుచూ తనకు అనుగుణమైన రీతిలో ఇట్లు నుడివెను. నిర్దగ్ధ పక్షో గృద్రోహం హీనవీర్య ప్లవంగమాః వాజ్మాత్రేణ తు రామస్య కరిష్యే సాహ్యముత్తమం జానామి వారుణాన్ లోకాన్ విష్ణోస్త్రైవిక్రమానపి మహాసుర విమర్దాన్ వాప్య మృతస్య చ మంధనం రామస్య యదిదం కార్యం కర్తవ్యం ప్రథమం మయా జరయా చ హృతం తేజః ప్రాణాశ్చ శిథిలా మమ. ఓ వానరులారా, నేను రెక్కలు కాలిన పక్షిని, శక్తిహీనుడను. నాకు చేతనైనంతలో శ్రీరామునకు మాట సాయం చేయగలను. నేను అతల వితలాది వరుణ లోకములను, విష్ణువు త్రివిక్రమ అవతారమున ఆక్రమించిన ఊర్ధ్వలోకములను బాగుగా ఎరుగుదును. దేవాసుర సంగ్రామములు, అమృతార్థమై జరిగిన క్షీరసాగరము నాకు తెలియను. వృద్ధావస్థచే నా శక్తి ఉడిగియున్నను, ప్రాణశక్తి క్షీణించినను శ్రీరాముని కార్యమునకు తోడ్పడుటయే నా ప్రథమ కర్తవ్యము. తరుణీ రూపసంపన్న సర్వాభరణ భూషిత హ్రియమానా మయా దృష్ట రావణేన దురాత్మన క్రోశంతి రామరామేతి లక్ష్మణేతి చ భామిని భూషణాన్య పదప విద్యంతి గాత్రాని చ విధూన్వతి సూర్యప్రభేవ శైలాగ్రే తస్యాహ కౌసేయముత్తమం అసితే రాక్షసే భాతి యథావా తటిదంబుదే తాం తు సీతాం అహం మన్యే రామస్య పరికీర్తనాత్ శ్రూయతాం మే కథయతో నిలయం తస్య రక్షసః. చక్కని రూపసంపద కలిగి వివిధములకు ఆభరణములను ధరించిన ఒక తరుణిని దుర్మార్గుడైన రావణుడు అపహరించుకొని పోవుచుండగా నేను చూచితిని. ఆ స్త్రీ రామ రామ లక్ష్మణ అని వాపోవుచుండెను. ఆమె తన ఆభరణములను తీసివేయుచుండెను. ఆమె శరీరం అంతయును వణికిపోవుచుండెను. ఉదయాద్రిపై ప్రసరించుచున్న సూర్యకాంతుల వలె ఆమె పట్టు పీతాంబరము శోభిల్లుచుండెను. నల్లని రాక్షసుని ప్రక్కననున్న ఆ తరుణి మేఘము ప్రక్కన మెరియుచున్న మెరుపు తీగ వలె ఒప్పుచుండెను. పదే పదే శ్రీరాముని నామమును స్మరించుచున్నందున ఆ తరుణి సీతయే అని నేను తలంతును. ఇంకా ఆ రాక్షసుని నిలయమును గూర్చి తెలిపెదను వినుడు. పుత్రో విశ్రవసః సాక్షాత్ భ్రాత వైశ్రవణస్య చ అధ్యాస్తే నగరీం లంకాం రావణో నామ రాక్షసః ఇతో ద్వీపః సముద్రస్య సంపూర్ణే శతయోజనే తస్మిన్ లంకాపురీ రమ్యా నిర్మితా విశ్వకర్మణ జాంబూనదమయర్ద్వారైః చిత్రైః కాంచనవేదికైః ప్రాకారేణార్కవర్ణేన మహతా సుసమావృత. ఓ వానరులారా, ఆ రాక్షసుని పేరు రావణుడు. అతడు విశ్రవసుని యొక్క ఔరసపుత్రుడు, కుబేరుని సోదరుడు. లంకానగరము అతని నివాసము. ఇచ్చటికి 100 యోజనముల దూరమున సముద్రము నడుమ ఒక ద్వీపము కలదు. విశ్వకర్మ లంకానగరమును నిర్మించెను. అది మిగుల రమ్యమైనది. అందలి గృహద్వారములు సువర్ణమయములు, బంగారు వేదికలు చిత్రములైనవి. ఆ నగరమునకు చుట్టూను గల మహాప్రాకారములు కాంతులతో తేజరిల్లుచుండును. తస్యాం వసతి వైదేహీ దీనా కౌసేయవాసిని రావణాంతఃపురే రుద్ధ రాక్షసీభిః సురక్షిత జనకస్యాత్మజాం రాజ్ఞః తత్ర ద్రక్ష్యధ మైథిలీం లంకాయామద గుప్తాయాం సాగరేణ సమంతతః.
సంప్రాప్య సాగరస్యాంతం సంపూర్ణం శతయోజనం ఆసాద్య దక్షిణం తీరం తతో ద్రక్ష్యధ రావణం తత్రైవ త్వరితా క్షిప్రం విక్రమత్వం ప్రవంగమాః జ్ఞానేన ఖలు పశ్యామి దృష్ట్వా ప్రత్యాగమిష్యధ. సీతాదేవి ఆ లంకయందలి రావణుని అంతఃపురమునందు బంధింపబడి ఉన్నది. ఆమె పట్టు వస్త్రమును దాల్చి ఉన్నది. దీనురాలై ఉన్న ఆ సీతామాతను రాక్షస స్త్రీలు కాపలా కాయుచున్నారు. లంకానగరము చుట్టూను గల సముద్రము దానిని రక్షించుచున్నది. జనక మహారాజు కూతురైన మైథిలిని అక్కడ చూడగలరు. సముద్రము మీద పూర్తిగా 100 యోజనముల దూరము ప్రయాణించిన పిమ్మట దాని దక్షిణ తీరమున గల లంకలో రావణుని చూడగలరు. కనుక ఓ వానరులారా, వెంటనే మీ పరాక్రమమును చూపుచు సముద్రమును లంఘించుటకు త్వరపడుడు. మీరు అక్కడ అవశ్యము సీతాదేవిని దర్శించి క్షేమముగా తిరిగి రాగలరు. నా దివ్య దృష్టితో చూచి పలుకుచున్న మాటలివి. అధ్యః పంథాః కులింగానాం ఏ చాన్యే ధ్యానజీవినః ద్వితీయో బలిభోజానాం ఏ చ వృక్షఫలాసినః భాసాస్తృతీయం గచ్చంతి క్రౌంచాశ్చ కురరైః సహ సేనాశ్చతుర్థం గచ్చంతి గృధ్రా గచ్చంతి పంచమం బలవీర్యోపన్నాయాం రూపయౌవనశాలినాం షష్ఠస్తు పంథా హంసానాం వైనతేయ గతిః పరా వైనతేయాచ్చ ఓ జన్మ సర్వేషాం వానరర్షభాః. పావురములు ధాన్యమును తిని జీవించని పక్షులు భూమికి కొంత దూరముననే ఆకాశమున ఎగురగలవు. అది మొదటి మార్గము. కాకులు చెట్ల పండ్లను భక్షించిన ఇతర పక్షులు మరికొంత ఎత్తునకు పయనింపగలవు. అది రెండవ మార్గము. నీటి కాకులు, క్రౌంచ పక్షులు, లకుముకి పెట్టలు అంతకంటెను ఎత్తునగల మూడవ మార్గమున సంచరింపగలవు. దానికంటెను పైనగల నాలుగవ మార్గమున డేగలను, అంతకంటెను ఎత్తునగల ఐదవ మార్గమున గ్రద్దలను ఎగురగలవు. బల పరాక్రమము గలవి చక్కని రూపములతో యవ్వనములతో విలసిల్లుచుండడి హంసలు ఆ పైన ఉన్న ఆరవ మార్గమున పయనింపగలవు. వినతాసుతులైన గరుత్మంతుడు, అరుణుడు అంతకంటెను ఎత్తునగల ఆకాశ మార్గమున సంచరింతురు. మేము అందరమును వైనతేయ సంతానమే. ఇహస్తోహం ప్రపశ్యామి రావణం జానకీం తథా అస్మాకమపి సౌపర్ణం దివ్యం చక్షుర్బలం తథా తస్మాదాహార వీర్యేన నిసర్గేణ చ వానరాః ఆయోజన శతాత్ సాగ్రాత్ వయం పశ్యామ నిత్యసః అస్మాకం విహితా వృత్తిః నిసర్గేణ చ దూరతః విహితా పాదమూలే తు వృత్తిశ్చరణయోధినాం. నేను ఆ వైనతేయుని వంశము వాడను గనుక ఇక్కడ నుండియే రావణుని జానకిని స్పష్టముగా చూచుచున్నాను. మాకును గరుడుని వలె దివ్యమైన దృష్టి బలము కలవు. కావున ఓ వానరులారా, మేము మా ఆహార బలము చేతను సహజమైన దివ్యశక్తి వలనను 100 యోజనముల వరకేగాక అంతకంటే దూరమునకు అనుక్షణము చూడగలము. దూరమునున్న ఆహార పదార్థమును గ్రహించి దానిని భక్షించుట మా జాతి లక్షణము. కుక్కుటములు మొదలగు పక్షులు తమ కాళ్ళ దగ్గరనున్న ఆహార పదార్థములను మాత్రమే తిని జీవించును. గర్హితం తు కర్మయేన స్మ పిసితాసిన ప్రతీకార్యం చ మే తస్య వైరం భ్రాతుః కృతం భవేత్ ఉపాయో దృశ్యతాం కశ్చిత్ లంఘనే లవణాంబసః అభిగమ్యతు వైదేహీం సమృద్ధార్థ గమిష్యధ. మాంసభక్షకుడైన ఆ రావణుడు నర్చిన సీతాపహరణ నా సోదరుని వధించుటాను 2 కృత్యములను మిక్కిలి నింజములే. అందులకై వానిపై పగదీర్చుకొనవలసియే ఉన్నది. మొదట ఈ లవణ సముద్రమును లంఘించు ఉపాయమును గూర్చి ఆలోచింపుడు. ఆ తరువాత సీతాదేవిని దర్శించి కృతార్థులై కిష్కింధకు చేరవచ్చును. సముద్రం నేతుమిచ్చామి భవద్భిర్వరుణాలయం ప్రదాస్యామ్యుదకం భ్రాతుః స్వర్గతస్య మహాత్మనః. వరుణునకు నిలయమైన సముద్ర తీరమునకు చేరుటకై సహాయపడుటకు మిమ్ము అర్థించుచున్నాను. అక్కడ మహాత్ముడు స్వర్గస్థుడు అయిన నా తమ్ముడగు జటాయువునకు జలాంజలులను సమర్పింతును. తతో నీత్వా తు తం దేశం తీరం నదనదీపతేః నిర్గగ్ధః పక్షం సంపాతిం వానరాః సుమహౌజసః పునః ప్రచ్ఛానయిత్వా చ తం దేశం పతగేశ్వరం బభూవుర్వానరా హృష్టాః ప్రవృత్తిం ఉపలభ్యతే. అనంతరము మిగుల బలశాలురైన ఆ వానరులు రెక్కలు మాడిపోయిన సంపాతిని ఆ సముద్ర తీర ప్రదేశమునకు చేర్చిరి. సంపాతి తన సోదరునకు జలతర్పణములను సమర్పించిన పిమ్మట వానరులు అతనిని మరలా యథాస్థానమునకు చేర్చిరి. అతని ద్వారా సీతాదేవి సమాచారమును ఎరింగి ఆ వానరులు ఎంతయూ సంతోషపడిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 58 సర్గః.
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండవనందు ఇది 78వ సర్గము.